హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. జెన్పాక్ట్ అండ్ అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ప్రజెంట్ జెన్పాక్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. జెన్పాక్ట్ అయితే వాక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది November 16th. ఇంకా టైం ఉంది ఆ డ్రైవ్కి అయితే. సో ఎవరైనా విజయవాడ లోకల్లో లేకపోతే దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే డ్రైవ్ అయితే అటెండ్ అయిపోండి. మీరు సెలెక్ట్ అయ్యారంటే ఆ తర్వాత మీకు ఫర్దర్ ప్రాసెస్ అయితే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. లైక్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏంటి అని. హైరింగ్ అయితే హైదరాబాద్ లొకేషన్కే జరుగుతుండొచ్చు మోస్ట్లీ. అండ్ దీనికి ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. 16th November జరుగుతుంది డ్రైవ్ అయితే. అండ్ 11 AM to 2 PM దాకా. సో మనం కొంచెం ఎర్లీగా ఉంటే బెటర్ ఇంటర్వ్యూ ప్లేస్లో. అండ్ ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ డ్రైవ్ అనేది జరుగుతుంది, ఒక కాలేజ్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే జరుగుతున్నట్టుంది ఇది. సో మీరు అది డ్రైవ్ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ జస్ట్ వాళ్ళు కావాల్సిన రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయితే వర్క్ చేయాలి. అండ్ ప్రొవైడ్ ఇన్సైట్ హెల్ప్ టు ఇంప్రూవ్ సపోర్ట్ టు ద యూజర్స్. ఏదైనా ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంటారు కదా, సో ఆ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ యూజర్స్కి మనం అనేది. అండ్ ప్రాసెస్ అండ్ పాలసీస్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎక్సలెన్స్ కస్టమర్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. హైరింగ్ అయితే నాన్ వాయిస్కి జరుగుతుంది ప్రజెంట్. అక్కడికి వెళ్ళాక మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని వాయిస్కా నాన్ వాయిస్కా అనేది వాళ్ళు మీకు షేర్ చేస్తారు డీటెయిల్స్ అనేది వన్స్ మీరు సెలెక్ట్ అయిపోయాక. దీనికి మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఫ్రెషర్ అయితే సరిపోద్ది, ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. ఇన్కేస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కస్టమర్ సర్వీస్లో వెళ్ళినా కూడా ఏం ఇష్యూస్ ఉండవు. లైక్ డ్రైవ్ అయితే అటెండ్ అయిపోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అని ఇక్కడ మెన్షన్ చేశారు. డ్రైవ్ అటెండ్ అయ్యే ముందు మీ అప్డేటెడ్ రెజ్యూమే ఒక 3 copies ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3, అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఆధార్ కార్డ్ కాపీస్ ఉండాలంటున్నారు 2. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో డ్రైవ్ అటెండ్ అయ్యే ముందు ఒకసారి అవన్నీ చూసి క్లియర్గా తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయ్యారంటే ఫుల్ టైం ఎంప్లాయీగానే జాయిన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది ML డేటా అసోసియేట్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు రిఫరల్లో అయితే వచ్చింది, ML డేటా అసోసియేట్కి రిఫర్ చేయండి క్యాండిడేట్స్ని ఎవరినైనా తెలిసిన వాళ్ళు అని. సో నేను అందుకే లైక్ పబ్లిక్ లింకే షేర్ చేస్తున్నాను, మీరు చూసి అప్లై చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో చాలామంది అయితే పెట్టింటారు కదా ML డేటా అసోసియేట్ ఆన్సర్స్ అని. సో ఫస్ట్ మీరు ఆ కొన్ని వీడియోస్ చూడండి. అప్లై చేసుకున్నాక మేబీ ఫ్యూ డేస్లో మీకు టెస్ట్ లింక్ రావచ్చు, చూసి ఎగ్జామ్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీనికి మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనుకుంటా. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 4.25 దాకా ఉండొచ్చు. హైరింగ్ అనేది బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. మీ వర్క్ వచ్చేసి యానోటేషన్స్ మీద ఉంటుంది. ఫస్ట్ మీరు ఇది ఎగ్జామ్ అయితే క్లియర్ చేయండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. నెక్స్ట్ రోల్ వచ్చేసి సపోర్ట్ ఇంజనీర్. ప్రజెంట్ దీనికి కూడా హైరింగ్ అనేది జరుగుతుంది. లైక్ అసోసియేట్స్ అయితే అవసరం ఈ రోల్కి. సో వర్క్ అయితే అవసరం ఉంది ప్రజెంట్ ఈ రోల్కి ఎగ్జాక్ట్లీ. సో అందుకే నేను చెప్తున్నాను, నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం ఈ రోల్కి హైరింగ్ జరుగుతుంది. అండ్ ఈ రోల్కి కొంచెం యూజ్ ఉందన్నమాట. మేబీ ఫాస్ట్గా హైరింగ్ అయితే జరగచ్చు. ఫర్దర్ మాకు అసోసియేట్స్ అవసరం అయితే ఉందని అయితే నాకు తెలిసింది ఈ రోల్కి రిలేటెడ్గా. అందుకే నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తున్నా. ఇన్కేస్ మీకు ఎవరికైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే టెక్నికల్ సైడ్ వాళ్ళు ట్రై చేయడానికి అప్లై చేసి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వీళ్ళు ఎగ్జాక్ట్ లింక్ ఇచ్చేశారు. ఆ లింక్ నేను ఇక్కడ క్రోమ్లో ఓపెన్ చేశాను, మీరు కూడా అక్కడ ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఇది ఎగ్జాక్ట్ ఈమెయిల్ అనమాట, లైక్ హైరింగ్ మేనేజర్ది. లైక్
మనల్ని హైర్ అయితే చేసుకుంటుంటాడు కదా, ఆ మేనేజర్కి మీరు ఈమెయిల్ అయితే చేసేయండి మీ రెజ్యూమే. సో వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు హైరింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ రోల్కి ప్రజెంట్. సో ఈ ఈమెయిల్కి వాళ్ళకి మీ రెజ్యూమ్ అనేది షేర్ చేసేయండి. అదే లింక్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, ఈ లింక్ని. సో మీరు ఇది అప్లై చేశారంటే త్వరగా ఏమైనా టెస్ట్ లింక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే హెచ్ఆర్ నుంచి డైరెక్ట్గా ఈమెయిల్స్ అయితే రావచ్చు టెస్ట్ లింక్స్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా హైరింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా. సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అమెజాన్ నుంచి. నాకు రిఫరల్స్ వచ్చాయి, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ రోల్కి రిలేటెడ్గా కూడా హైరింగ్ జరుగుతుందనే తెలిసింది. సో మీరు ఎవరైనా ఇంజనీరింగ్ సైడ్ లైక్ టెక్నికల్ సైడ్ జాయిన్ అవ్వాలనుకుంటుంటే అమెజాన్లో ఇది మంచి ఆపర్చునిటీ, డోంట్ మిస్ ఇట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.